ఫ్యామిలీ మూవీ వీడియో వచ్చింది. అందరూ వచ్చి చూడండి, లైకులు గట్టిగా కొట్టండి, కామెంట్ తప్పక పెట్టండి, షేర్లు ఎన్నో చెయ్యండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకోండి తమ్ముళ్ళు. ఏంట్రా రమ్మని పిలిచావు? ఏం లేదురా చింటి, కలుద్దామని పిలిచానంతే. నేను ఆస్ట్రేలియాలో, వీడు అండమాన్ చాకోబార్లో, నువ్వేం అమెరికాలో లేవు. ఏదో కూల్ డ్రింక్ తాగించే వాళ్ళ కలుద్దామని పిలిచాడంట. అది అండమాన్ చాకోబార్ కాదురా చెంటి, అండమాన్ నికోబార్. నాకు తెలుసురా, నీకెప్పుడు తిండి మీద ధ్యాస అని నాకు తెలుసు. ఏయ్, తెలివి ప్రదర్శించాలని చూడకు. నీ బుర్రలో తాటి బెల్లం తప్పితే ఇంకేం లేదని మాకు తెలుసు. ఆ తాటి బెల్లంకి కూడా చీమలు పట్టేసి ఉంటాయిరా సీను. అయితే ఈ బుర్రలో బూజులు మాత్రమే ఉన్నాయన్నమాట. ఇందాకేంట్రా అన్నావు? ఆస్ట్రేలియానా? ఆశకైనా హద్దు ఉండాలి. ఎద్దులకు హద్దులెలా తెలుస్తాయిరా సీను? ఏరా, కోపం వస్తుందా? లేదు, నాకు తెలుసురా నీకు సిగ్గుసరం లేదని. బాబు, ఈ అడ్రస్కి ఎలా వెళ్ళాలి? ఇదిగో ఈ అడగండి, ఎప్పుడు రోడ్ల మీద పడి ఉంటాడు, అన్ని రోడ్లు తెలిసి ఇడికి. అయితే బాబు బైక్ రైడర్ అన్నమాట. కాదు కాదు, గోకులకే పెద్ద లీడర్. ఎక్కువగా వాగేస్తున్నావు, చూసుకోరా సీను. ఆ వాగులో కొట్టుకుపోకుండా చూసుకోరా నువ్వు. చూసించాలు, అడ్రస్ చెప్పు ముందు. ఈ అడ్రస్సేనా? అవును బాబు, ఈ అడ్రస్కే ఎలా వెళ్ళాలి? అడుక్కుంటూ వెళ్ళాలి. నీకు అడ్రస్ తెలియకపోతే దారిలో అడిగి తెలుసుకొని వెళ్ళమని చెప్తున్నాను. ఈ చీటీని ఆటో వాడికి చూపించండి, ఆటో తీసుకెళ్ళిపోతాడు. ఆటోకి వెళ్తే డబ్బులు ఖర్చు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి ఆ అడ్రస్ మీద ఒక కంప్లైంట్ ఇచ్చేయండి. అరెస్ట్ చేయడానికి వాళ్ళే ఫ్రీగా తీసుకెళ్ళి వెళ్ళిపోతారు. ఏంట్రా బాబు నీ నోట్ దూలా? కాసేపైనా నోట్లు అదుపులో ఉంచుకోలేవా? అదుపులో ఉంచుకోవడానికి ఇదేం పొదుపు సంఘం కాదురా, వద్దమ్మ సింహం. ఎప్పుడు గర్జిస్తూనే ఉంటది. అది సరేలేరా సీను, ముందు కలుద్దామని ఎందుకు పిలిచావో అది చెప్పు. అదా, మా నాన్న నా కోసం అయిపాటు తెచ్చారా. పోడా అంటే పాడైపోయినావా? రే పనికి మాలోడా, అవి పాడైపోయినావు కాదురా, అవి పాడు. ఇదిగో ఇదే నీకు చూపిద్దామని పిలిచాను. ఏంట్రా సీను ఇది? పాటలు నచ్చరా దీంతో? ఇదిగో ఇక్కడ చూసావుగా, ఇక్కడ పాటలు ఎక్కించుకొని మెమరీ కార్డు పెట్టావనుకో, పాటలు అలా వింటూనే ఉండొచ్చు. పాటలు ఎక్కించుకోవడానికి మెమరీ కార్డు కూడా కొన్నాను. సూపర్ రా సీను. ఏ చెంటి, మీ నాన్సెల్లో పాటలు ఉన్నాయా? మా నాన్సెల్లో రింగ్ టోన్లే సరిగ్గా ఉండవు, ఇంకా పాటలేముంటాయిరా. రే కొండగా, మీ నాన్సెల్లో? మా నాన్న ఫోన్లో అన్ని భక్తి పాటలే ఉంటాయిరా సీను. అంత భక్తి ఉన్నాయనికి ఏ అంబికా దర్బార్ బతి లాంటి కొడుకు పుట్టకుండా వాటిని చెక్కే అరటి పనిలో నువ్వెలా పుట్టావురా? ఏయ్, నేను పాటలు వేయించుకోవడానికి సమంత కంప్యూటర్ సెంటర్ దగ్గరికి వెళ్తున్నాను. మీ ఇద్దరు కూడా డబ్బులు తీసుకొని అదే కంప్యూటర్ సెంటర్ దగ్గరికి వచ్చేయండి. పాటలు వేయించుకున్నాక వీడియో గేమ్లు ఆడుకుందాం. నేను ఇంట్లోనే ఉన్నాడా? అమ్మా. ఏంట్రా? అమ్మా. ఏంట్రా? ఏరా, మీ నాన్ని పిలవమంటావా? ఆయన ఎందుకు? అమ్మవని నా బాధ నీతో చెప్పుకుందామని వచ్చాను. బాధ మీద బల్లెం పోట్లా, మధ్యలో ఆయన ఎందుకు? అమ్మా, డబ్బులు కావాలి. డబ్బాలా? డబ్బాలు ఎందుకురా నీకు? ఆ మూల షెల్ఫ్లో ఉన్నాయి, తీసుకో. చెప్పాను కదా అని స్టీల్ డబ్బాలు పట్టుకెళ్ళిపోకు. అవి కనుక పోయాయనుకో, పొయ్యి కొట్టంలో ఊదేస్తాడు మీ నాన్న. ప్లాస్టిక్ ఏవైనా ఉంటే పట్టుకెళ్ళు. చెప్పింది సరిగ్గా వినవేంటే నువ్వు? పర్సు కొట్టేసిన దొంగలా పరిగెత్తునే ఉన్నావు మాటలతో. నాకు కావాల్సిన డబ్బాలు గిన్నెలు కాదు, డబ్బులు. నా దగ్గర లేవురా. నీ దగ్గర ఉండవే, నీ పోపుల డబ్బాలో ఉంటాయి, బయటికి తీ.
పోపుల డబ్బాలో పాతికిపోయిన ఆ డబ్బుల్ని కొడుకు పాకెట్లకేసి పవిత్రం చెయ్యి. నా దగ్గర లేవురా. కొడుకు అబద్ధాలు చెప్తున్న కన్నతల్లిని ఇప్పుడే చూస్తున్నానే. ఎక్కువ మాట్లాడావనుకో పోపును వీపు మీద వేసేస్తాను. అది కాదే, ఎంతో కొంత ఉంటాయిగా, నాకు 50 రూపాయలు ఇవ్వు. అంత లేదురా, 5-10 ఉంటదంతే. నేను నమ్మను. ఏంట్రా అక్కడ? నాన్నగారు అది ఏంటి ఏదో అడుగుతున్నావు మీ అమ్మని? అది డబ్బులు కావాలని. డబ్బులా? ఎందుకు? గేమ్ ఆడడం కోసం అడుగుతున్నానని తెలిస్తే కన్ను తెచ్చి గుండు మీద పెట్టి పేల్చి పాడేస్తాను. మా స్కూల్ గ్రౌండ్ లో పరీక్షలు పాస్ అవడం ఎలా అని ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారండి. దాని ఎంట్రీ ఫీజు కోసం డబ్బులు అడుగుతున్నాను. ఇప్పుడు నిజం చెప్పరా. ఇదిగో ఇలానే ఉంటది. కొడుకును ఒకసారి కూడా నమ్మకపోతే ఇలానే ఉంటది. అయినా మీ పెద్దలున్నారే, ఆస్తుల్ని అమ్మకానికి పెట్టడానికి తయారైపోతారు కానీ కొడుకు మీద నమ్మకం మాత్రం పెట్టుకోరు. నాకు అర్థమైపోయింది. నేను 10వ తరగతి పాస్ అవడం మీకు ఇష్టం లేదు. అందుకే ఎలా పాస్ అవ్వాలో తెలుసుకోవడానికి వెళ్తున్నానంటే డబ్బులు ఇవ్వడం లేదు. రేయ్ అలాగేం లేదులే. అయినా నువ్వు ప్రోగ్రాంల వల్ల పేరెంటాల వల్ల పాస్ అవ్వమని నాకు తెలుసు. ఊరికే డబ్బులు ఎక్కడ వేస్ట్ చేసావేమో అని ఆలోచిస్తున్నాను. ఆలోచించుకోండి. నేను ఫెయిల్ అయిపోయే వరకు తీరిగ్గా కూర్చొని ఆలోచించుకోండి. ఏడిస్తే ఏళ్ళు ఇచ్చేస్తాను. ఎంట్రీ ఫీజుకి ఎంత కావాలి ఇప్పుడు? అమ్మయ్యా, కన్విన్స్ అయ్యాడు. ఇప్పుడు 50 రూపాయలు అంటే ఖచ్చితంగా డౌట్ వచ్చేస్తుంది. ఓ 20 రూపాయలు తీసుకుందాం. గంట సేపు వీడియో గేమ్ ఆడుకోవచ్చు. 20 రూపాయలు చాలండి. ఇదిగో తీసుకో. సమంత కంప్యూటర్ సెంటర్ వచ్చేస్తున్నా. అన్నా, ఈ మెమరీ కార్డులోకి కొత్త పాటలు ఎక్కించు. ఏయ్, డబ్బులు తెచ్చావుగా? తెచ్చాను రా సీను. అయితే పదా లోపలికి వెళ్ళి వీడియో గేమ్లు ఆడుకుందాం. ఈ కొండగాడు ఎక్కడ్రా? ఆడి కడుపులో కష్టంగా ఉందని బాత్రూంలోకి దూరాడు. వచ్చేస్తానులే. వీడేంటి ఇక్కడున్నాడు? ఏరా రాహులు, ఇక్కడేం చేస్తున్నావు? స్కూల్లో ఏదో ప్రోగ్రామ్ ఉందని చంటిగాడు చెప్పాడు, నువ్వు వెళ్ళలేదా? బెల్లం కుట్టిన రాయిలా మాట్లాడవేంట్రా? కంప్యూటర్ సెంటర్ దగ్గర ఏం చేస్తున్నావు? అంకుల్ అది. రే, కొండగాడి మాటలు వినిపిస్తున్నాయి. నేను వెళ్ళి అని తీసుకొని వస్తాను. నువ్వు ఆడుతూ ఉండు. అంకుల్ మీరేంటి ఇక్కడ? అది నేను అడగాలరా. ఆడు కూడా లోపలే ఉన్నాడా? షేట్ అన్నా, కరెంట్ పోయినట్టుంది. దీన్ని కూడా లెక్కలోకి తీసుకొని డబ్బులు కట్ చేసుకోకు. ఈరా చెంటి, అప్పుడే ప్రోగ్రామ్ అయిపోయిందా? ప్రోగ్రాం కాదే, కంప్యూటర్ సెంటర్కి వెళ్ళి పని పాట లేనోళ్ళలాగా వీడియో గేమ్లు ఆడుతూ కూర్చున్నాడు. పనికొచ్చే దానికోసం అడిగామని డబ్బులు ఇస్తే తీసుకెళ్లి ఆ పనికి మాలిన వీడియో గేమ్ల మీద తగిలేశాడు వీడు. 20 రూపాయలేగా, ఏదో 20,000 తగిలేసినట్టు ఎందుకు అంత గింజుకుపోతారు? అయినా మీకు డబ్బులు ముఖ్యమా, నా సంతోషం ముఖ్యమా? సెలవుల్లో పిల్లలందరూ ఏ సింగపూర్ మలేషియానో వెళ్ళాలనుకుంటారు. కానీ నేను సెంటర్లో ఉన్న సమంత కంప్యూటర్ సెంటర్కే వెళ్ళాను. దానికెందుకు అంత ఎగురుతున్నారు? ఏమేవ్ మాటకు మాట ఎదురు చెప్తున్నాడు. ఈడు బాగుపడ్డు. మాకు నీ సంతోషమేరా ముఖ్యం. కానీ కష్టపడొచ్చిన సుఖంలోనే సంతోషం ఉంటుంది. ముందుగానే సుఖపడి సంతోషపడాలనుకుంటే వెనకాలన్నీ కష్టాలే ఉంటాయిరా. ఇప్పుడు నువ్వు గాలి తిరుగుళ్ళన్నీ తిరిగి 10వ తరగతి పాస్ అవ్వకపోయావు అనుకో, మస్తాన్ గాడి మటన్ కొట్టు పక్కన మెకానిక్ షెడ్ ఉంది. అందులో టైర్లకు గాలి కొట్టుకుంటూ కూర్చోవాలి. అయినా అన్ని విషయాలు స్కూల్లోనే నేర్పరు. ఫర్ ఎగ్జాంపుల్, మా స్కూల్లో కంప్యూటర్ లేవు, కానీ నాకు కంప్యూటర్ వాడడం వచ్చింది. ఎందుకు? ఆ కంప్యూటర్ సెంటర్ వల్లేగా. ఫర్ ఇంకో ఎగ్జాంపుల్, మీరు నాకు సైకిల్ కొనివ్వలేదు, అయినా కూడా నాకు సైకిల్ తొక్కడం వచ్చు. ఎందుకు? సీన్ కార్డ్ సైకిల్ తీసుకొని తొక్కాను కాబట్టి. ఇలా అన్ని విషయాలు స్కూల్లోనే నేర్పరు. ఇంకా 10వ తరగతి అంటారా? ఉన్న దేవుళ్ళందరికీ ముడుపు కట్టేసి ముక్కేసుకుంటాను. పాస్ అయితే అవుతాను, లేకపోతే లేదు. ఏంటండి
వీడు ఇలా మాట్లాడుతున్నాడు? అమ్మా ఆ రిమోట్ ఇవ్వు. కంప్యూటర్ చూడకూడదంట, కనీసం ఇంట్లో అయినా కూర్చొని టీవీ చూసుకుంటాను. మీ పిల్లలు చదువంటే భయపడుతున్నారా? చదువుకోమంటే చెరువులో పట్టి ఈతరాని చేపలా గిలగిలమంటున్నారా? మీరు మీ పిల్లల విజయాన్ని చూడాలనుకుంటే వెంటనే మన పరాజయం పబ్లిక్ అండ్ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేసేయండి. మా కోచింగ్ సెంటర్లో కరెంట్ కంటే ఫాస్ట్గా క్యాలిక్యులేషన్స్, మెట్రో కంటే స్పీడ్గా మ్యాథమెటిక్స్ నేర్పించబడతాయి. అంతేకాదు ఐన్స్టీన్ పాఠాలని ప్లేలిస్ట్గా, న్యూటన్ థియరీని థియేట్రికల్ ట్రైలర్లా డీటెయిల్గా చెప్తాం. మా కోచింగ్ సెంటర్లో పిల్లలు ఎంత చురుకంటే పాఠం విన్న వెంటనే నేర్చుకోవడానికి నిద్రపోతారు. ముందు రోజు హోంవర్క్ ఇస్తే తర్వాత రోజు క్లాస్ వర్క్ మాత్రమే తీసుకుని వస్తారు. ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ బుర్రలో కంటే బుక్కులోనే త్వరగా ఎతికేస్తారు. ఇక్కడ క్రమశిక్షణ పేరుకు తగ్గట్టుగానే ఉంటుంది. పొట్టకోసిన అక్షరం రాని ఎంతో మందికి పుట్లేసి మరీ పాఠాలు చెప్తుంది మా ఈ పరాజయం పబ్లిక్ ప్రైవేట్ కోచింగ్ సెంటర్. సమ్మర్ స్పెషల్ అడ్మిషన్స్ ఓపెన్ కావాలనుకుంటే బ్రింగ్ 1 get 1 ఆఫర్లో ఒక్కరిని పట్టుకొచ్చి ఇంకొకరిని ఫ్రీగా జాయిన్ చేసేయండి. ఈ రోజే జాయిన్ అయిన వాళ్ళకి ఫస్ట్ బెంచ్ లో 3 రోజులు కూర్చునే ఆఫర్ ఉంది. ఇక ఆలస్యం చేయకుండా విజయం కోసం ఎదురు చూస్తున్న ఈ పరాజయం కోచింగ్ సెంటర్ కి వచ్చేయండి. రే చంటి, వెళ్ళి బట్టలు మార్చుకోనరా. ఎందుకు? నిన్న కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేయడానికి వెళ్తున్నాం. నాకే కోచింగ్ సెంటర్ వద్దు. ఏమేవ్ అట్లా గారు అందుకో. బట్టలేగా 2 నిమిషాల్లో మార్చుకుని వచ్చేస్తాను. పరాజయం పబ్లిక్ ప్రైవేట్ కోచింగ్ సెంటర్, విజయం కోసం వెయిటింగ్. నాన్నగారు, వీళ్ళు మన కోసం కాదండి, ఎవరో విజయం అనే ఆంటీ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. మనం ఇంటికి వెళ్ళిపోదాం పదండి. నోరు మూసుకొని లోపలికి పదా. వెల్కమ్ సార్. ఇతను ఇందాకే కదా టీవీలో చూసాం. ఇంత ఫాస్ట్గా ఇక్కడ ఉన్నాడంటే ఖచ్చితంగా మన వెనకలే వచ్చింటాడు. చూసారు కదా సార్ వీడి తెలివిని. కుక్కకి నక్కకి తేడా తెలియని తిక్కనా కొడుకు. ఏం పర్లేదు, మీరు సరైన చోటుకి తీసుకొచ్చారు. మీ వాడికి ట్రీట్మెంట్ మేమిస్తాం, మీరు దిగులు పడకండి. కోచింగ్ సెంటర్ అని చెప్పి హాస్పిటల్లో డాక్టర్లా మాట్లాడుతున్నారు. బీకామ్లో ఫిజిక్స్ చేశారా ఏంటి? బాబు బాగా షార్ప్గా ఉన్నాడు. కొంచెం దూరంగా ఉండండి, గుర్తేసుకోగలను. ఏం చదువుతున్నావు బాబు? మీ చేతికున్న గడియారం చాలా బాగుంది, అది ఏ బ్రాండా అని చదువుతున్నాను. ఆయన అడుగుతోంది ఏ క్లాస్ అనరా ఎదవా. నో నో నో, పిల్లల్ని ఎదవా అని తిడితే ఎదవలే అవుతారు, మొద్దు అని తిడితే మొద్దులే అవుతారు. అయితే రేపటి నుండి ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు అని తిట్టండి, వాళ్ళల్లా హీరో అయిపోతాను. తిట్టకూడదు అన్నాడు కాబట్టి తిట్లన్నీ మింగేస్తున్నాను. ఆయన అడిగిన దానికి తిన్నంగా సమాధానం చెప్పు. ఏ క్లాస్ అనేగా అడిగారు? హై క్లాస్కి వెళ్ళలేని మిడిల్ క్లాస్ కుర్రాడిని, 10th క్లాస్కి వెళ్ళబోయే 9th క్లాస్ పిల్లవాడిని. ఐసి ఏబీసీ. పదండి, మా స్టాఫ్ ని పరిచయం చేస్తాను. డియర్ స్టాఫ్, న్యూ జాయిన్. నా పేరు జానీ కాదు సార్, చెంటి. ఎస్ చెంటి. నాన్నగారు, నేను మీ కొడుకు అని చెప్పండి. రాజమౌళి కొడుకులు అన్నట్లు పేరుకు ముందు అన్ని ఎస్సులు తగ్గించేస్తున్నాడు. ఈయన పిడిగుద్దులు ప్రభాకర్, ఫిజిక్స్ టీచర్. సబ్జెక్టును అచ్చుకుతున్నట్టు చెప్తాడు. ఈయన మెటాఫర్ మాణిక్యం, మ్యాథ్స్ టీచర్. లెక్కలన్నీ ఆయన వేళ్ల మీదే ఉంటాయి. త్వరలో ఉండవన్నమాట. ఈయన అబాకస్ అప్పారావు, అబాకస్ టీచర్. చేతులేంటి నట్లు ఊడిపోయినట్టు నాగిని డాన్స్ చేస్తున్నాయి? నెక్స్ట్ క్లాస్ కి ప్రిపేర్ అవుతున్నాడు. ఈవిడ మేడం ఎలిజబెత్, ఇంగ్లీష్ టీచర్. గ్రామర్ విత్ గ్లామర్ అన్నమాట. మేడం మీ అబ్బాయికి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తుంది. యాక్చువల్లీ ఐ ఓన్లీ స్పోకెన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఏరా, నీకు స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చా? వచ్చా ఏంటి? స్పోకెన్ ఇంగ్లీష్ ఈస్ లైక్ స్మోక్. ఇఫ్ ఎంటర్స్ యు గెట్ కాఫ్, ఇఫ్ రిలీజెస్ యు గెట్ లాఫ్. వెరీ ఫనీ. ఎలిజబెత్ మేడం మనసులో నా బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది. ఈయన సావగొట్టుడు సారంగపాణి, సైన్స్ టీచర్. ఈయన మక్కలిరగొట్టుడు మల్లికార్జునరావు, సోషల్ టీచర్. ఈయన తాటతీతుల తనిఖీలభరణి, తెలుగు టీచర్. పిడిగుద్దులు, సావుగుట్టుడు, మక్కలిరుగుట్టుడు, తాటతీతులు, ఇవన్నీ ఇంటి పేర్లేనా? కాదు, వీళ్ళు వంటి పేర్లు.
సబ్జెక్ట్ వినకుండా సొల్లేసే స్టూడెంట్స్ కి ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్టైల్లో కుమ్మేస్తారు. ఇంతకీ మీ పేరేంటి? చితక్కుట్టుడు చిదంబరం. మంచి మంచి పేర్లు. నాన్నగారు నన్ను చదివించడానికి తీసుకొచ్చారా లేకపోతే జైలు వేయడానికి తీసుకొచ్చారా? ఇక్కడ గురువుల్లా కాదు, అందరూ గూండాల్లాగున్నారు. నాకేం కోచింగ్ వద్దు, బ్లీచింగ్ వద్దు. ఇంటికి వెళ్ళిపోదాం పదండి. నీ గారాబం ఎక్కువైపోయి గాల్లోకి ఎగురుతున్నావురా. దారిలో పడాలంటే ఇదే కరెక్ట్. సార్ ఇది క్లాస్ ఎక్కడా? రండి చూపిస్తాను. సార్ వద్దు సార్, కొట్టదండి. అబ్బా అబ్బా, నొప్పి నొప్పి. ఎందుకు కుడుతున్నారండి? మ్యాప్ లో ఆఫ్రికాని చూపించమంటే ఆస్ట్రేలియాని చూపిస్తున్నాడు సార్. అప్పుడు ఆఫ్రికాని అడగండి, ఆస్ట్రేలియాని చూపించేస్తాడు. కొడితే నొప్పి వస్తుంది కానీ సమాధానం రాదు కదండి. ఒకసారి చెప్పి చూడండి. కొంతమంది పిల్లలు ఇంతే సార్, దెబ్బలు పడితే గానీ చదివినట్టు ఉండదు, కొడితే గానీ కంట్రోల్లోకి రారు. ఈ పిల్లాడికి ఏమైంది ఇలా వస్తున్నాడు? ఒంట్లో ఎన్ని ఎముకలు ఉన్నాయంటే లెక్క తెలియదన్నాడు. అందుకే ఆడెమ్మకల్ని ఆడి చేత్తోనే ఇరిపించి లెక్కెట్టించాను. ఇంకెప్పటికీ మర్చిపోడు. ఇప్పుడు పళ్ళు ఎన్ని ఉన్నాయని అడిగి చెప్పకపోతే పళ్ళు ఇరగొట్టి మళ్ళీ కట్టిస్తాడా? ఇతని చేతికి ఏమైంది? తెలుగులో ఒత్తుల్ని మర్చిపోతున్నాడు. అందుకే కొవ్వొత్తులేసి కాల్ చేశాను చేతులు. ఏంటండి ఇది? భయపడకండి, ఇప్పటి వరకు చదవకపోతే జరిగేవే చూసారు. చదివితే ఎలా ఉంటారో చూపిస్తాను పదండి. ఇదే బాబు నీ క్లాసు. 8th నుంచి 10th వరకు అన్ని క్లాసులు ఇందులోనే చెప్తారు. ఇతను మా కోచింగ్ సెంటర్ టాపర్. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎగ్జాముల్లోనూ ఇతనే టాపర్. ఇతన్ని బీట్ చేసిన వాడికి అకాడమిక్ ఫీజు మొత్తం ఫ్రీ అని పేపర్లో యాడ్ కూడా ఇచ్చాం. కానీ ఇప్పటి వరకు ఇతన్ని కొట్టేవాడే రాలేదు. పోనీ నన్ను కొట్టమంటారా? కొట్టడం అంటే అది కాదు, ఇతని కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకొని చూపించాలి. ఇతనే మా పరాజయం కోచింగ్ సెంటర్కి విజయం తీసుకురాబోయే బ్రైట్ స్టూడెంట్. వర్ణ అయిపోయిన బల్బ్ లాగా ఉన్నాడు, ఈడు బ్రైట్ స్టూడెంటా? బ్రదర్ నీ పేరేంటి? అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్, నో ఆన్సర్. ఏ బస్ ఎక్కొచ్చావురా నువ్వు? సారీ, ఎర్రర్ ఇన్ ద క్వశ్చన్. నాన్నగారు వీడు మనిషి కాదండి, మర మనిషి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ముందు 90 మార్కులు వచ్చేవి. మా కోచింగ్ సెంటర్కి వచ్చాక 90 మార్కులే వస్తున్నాయి. ఇందులో మీ కోచింగ్ సెంటర్ చేసిందేముంది? ప్లేస్ మా అన్న పర్సంటేజ్ మారలేదు. అదే మా పరాజయం పబ్లిక్ అండ్ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ స్పెషాలిటీ. పరాజయం కాదురా, మిమ్మల్ని అందరినీ పరలోకం పంపించేయాలి. రే మీరేంటి ఇక్కడ? మీ నాన్న మా నాన్న కూడా ఫోన్ చేసి మనం చేసిన ఘనకార్యాన్ని గొంతు తడుముకోకుండా చెప్పేశాడు. నేను ఈ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేస్తున్నారని తెలిసి మమ్మల్ని కూడా ఇక్కడ జాయిన్ చేయమని చెప్పాడు. అందుకే వచ్చాం. మిమ్మల్ని ఎందుకు పిలిచాడో నాకు తెలుసురా. ఈ కోచింగ్ సెంటర్లో బ్రింగ్ 1 get 1 ఆఫర్ ఉంది. ఒకరిని పట్టుకొస్తే ఇంకొన్ని ఫ్రీగా జాయిన్ చేసేయచ్చు. అలా మీ ఇద్దరిని పట్టుకొచ్చి నన్ను ఫ్రీగా జాయిన్ చేసేయాలని చూస్తున్నారా మా నాన్న. అయినా ఇది కోచింగ్ సెంటర్ కాదురా, క్రైమ్ సినిమా చూపిస్తున్నారు లోపలంతా. సార్ ఈ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వండి, మీ పిల్లాడి ఫీజు గురించి మాట్లాడుకుందాం. అయిపోయాయిరా, నా సెలవు సంఖ్య నాకిపోయాయి. మా నాన్న తీసుకెళ్ళి నన్ను ఈ కోచింగ్ సెంటర్ గుంపట్లో కూర్చోబెట్టేస్తున్నాడు. లేదండి, మా పిల్లని ఇక్కడ జాయిన్ చేయాలనుకోవట్లేదు. ఏంటి నిజమా? బాగా ఆలోచించుకోండి. మీ పిల్లాడి భవిష్యత్తు బాగుండాలంటే మా పిల్లాడి భవిష్యత్తు బాగుండాలని మేము కోరుకుంటున్నామండి. ఇంతవరకు వీడేమైపోతాడో అన్న భయం ఉండేది. ఇక్కడంతా చూసాక వీడేమైపోతాడో అన్న భయం ఇంకా ఎక్కువైపోతుంది. పిల్లలు చదవకపోతే 2 దెబ్బలేయాలి, కానీ దెబ్బలతోనే చదివించాలనుకోకూడదు. ఫీజు కట్టడం చేతరాని వాళ్ళకే ఇలాంటి మాటలన్నీ వస్తాయి. అయినా కట్టలేనప్పుడు కోచింగ్ సెంటర్ వరకు రావడం ఎందుకు? పిల్లలు నిజంగా చదువుతారన్న నమ్మకం కలిగితే ఎక్కడైనా ఎంతైనా పెట్టి చదివించడానికి రెడీగా ఉంటారు మాలాంటి తల్లిదండ్రులు. చదువుని గురువులు ప్రేమగా చెప్పాలి. గరుడ పురాణంలో ఉండే శిక్షలన్నీ వేసి చెప్పకూడదు. అయినా ఇక్కడ చదవని వాళ్ళని మనుషుల్లా చూడట్లేదు. చదివే వాళ్ళు అసలు మనుషుల్లానే లేరు. ఇంకెందుకు ఈ కోచింగ్ సెంటర్? రే చంటి, వెళ్దాం పదా. రే మీరు కూడా పదండి. ఏమేవ్ నీళ్ళు ఇవ్వు.
ఏంటండి అప్పుడే తీసుకొచ్చేశారు? ఇంతకీ వీని జాయిన్ చేశారా లేదా? లేదే. పోన్లేండి, అసలే వీడు పిచ్చోడు. అంతమంది పిచ్చోళ్ళ వద్ద ఉంటే ఇంకా పిచ్చోడైపోతాడు. ఎవరు మీరు? మీకీ పిల్లాడు మాకీ సమంత సెంటర్లో గేము ఆడి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఎవరు నాన్నగారు? ఏరా డబ్బులు ఇవ్వలేదంట? డబ్బులా? మర్చిపోయినట్టున్నాను. ఇప్పుడు ఇచ్చేస్తానులేండి. 20 కాదు తమ్ముడు, 100 రూపాయలు. నేను ఆడిందే ఒక గంట, దానికి 100 రూపాయలు ఎందుకు? నీది ఫ్రెండ్స్ కూడా డబ్బులు ఇవ్వకుండా జారుకున్నారు. వాళ్ళకి పైసలు అడుగుదామని ఇంటికి వెళితే తాళం వేసి ఉంది. కాబట్టి నాది డబ్బులు నువ్వే కట్టాలి. ఎదవలు ఇరికిచ్చే సెలిపినట్టున్నారు. 100 అంటే కుదరదు, 50కి తగ్గించుకోండి. గేములకైతే పర్వాలేదు, మరి మెమరీ కార్డులో వేసిన వీడియోలకి ఆడియోలకి? వీడియోలేంటి? నీది ఫ్రెండ్ ఆడి మెమరీ కార్డులో 3 ఇంగ్లీష్ సినిమాలు అడిగి మరీ వేయించుకున్నాడు. నాన్నగారు నాకేం తెలియదండి. ఆ నా కొడుకులు నాకేం చెప్పలేదు. ఏం సినిమాలు రా అవి? నాకేం తెలియదండి, అమ్మతోడు. 2 పీక్తే అప్పుడు తెలుస్తాయిరా. ఆగండి, వీడియో చూసి చేతులు దులిపేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? రేయ్, అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఫ్యామిలీ మోజీ వీడియోని షేర్ చేయండి. ఉంటాను, బాయ్.